సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్ నమ్మకం బాగా చేశారు వన్ మోర్ అండ్ హీ విల్ గెట్ ఫుల్ 100% అవుట్ ఆఫ్ ఆర్టిస్ట్ అంతతో. అందుకే ఆ సినిమా అంత మాస్, ప్రతి షార్ట్ టు షార్ట్ మాస్ సినిమా. అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన డైరెక్టర్లో దాని ఏమంటారు ఒక టైప్ అనుకుంటే నాకు తెలిసి బోయపాడు ఇంకొక టైప్ అనుకో. కరెక్ట్గా చెప్పారండి, కరెక్ట్గా చెప్పారు. ఇది ఐ డెంట్ ఆ వర్డ్ నాకు రాలేదు ఇప్పుడు దాకా. ప్రతి డైరెక్టర్కి ఒక స్టైల్ అయితే ఒక ఎత్తు, ఈయన ఇంకొక ఎత్తు అంటాం. కరెక్ట్, వెల్ వెరీ కరెక్ట్లీ సెడ్. కానీ కొంచెం కష్టం అనిపించేదా ఆయన చెప్పే విధానం? అట్లాగే లౌడ్గా అరుస్తాడు కదా ఆయన. లేదు సార్, అంటే హిజ్ వే ఆఫ్ అప్రోచ్ చేయండి కదా, అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ హీ విల్ ఇన్స్పైర్ యూ. ఎక్కడ మీరు అంతా ఫంక్ అవడం లేదంటే ఇది మనకు వస్తుందా అది చెప్పినప్పుడే సార్ మీరే చేశారు సార్ మీలాంటి క్యారెక్టర్, సో హీ విల్ టేక్ యూ అలా పెట్టేశారు. అండ్ దెన్ హీల్ మేక్ ష్యూర్ దట్ యూ గివ్ ద బెస్ట్. నేను కాదు, ఆ సినిమా యాక్ట్ చేసిన స్మాల్ క్యారెక్టర్స్ కూడా హీ విల్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ బోయపాటి సినిమా. దట్ ఈస్ వై హీఈస్ ఎ లెజెండ్. మీరు సినిమా చూసారా? చూశానండి. సో ఫీడ్బ్యాక్ ఎలా ఉంది రిలీజ్ అయిన తర్వాత? మీ క్యారెక్టర్కి ఏమైనా ఫోన్లు ఏమైనా వచ్చినాయి? నాకు తెలిసి బాగా వచ్చింది తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నాకు ఒకటే బాధ, అంటే ప్రదీప్ మల్హోత్రా గారు ఏంటి సార్ పేరు మార్చారు, మెసేజ్ కూడా ఇన్ఫాక్ట్ గుడ్ మార్నింగ్ మీరు మెసేజ్ ప్రదీప్ మల్హోత్రా గారు ఇప్పుడు పెళ్లి మర్చిపోయి ఉంటారు కూడా. సో సీ హౌ ఇట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్. అండ్ పార్ట్ 2లో ఐ హ్యావ్ ఇంకా పవర్ఫుల్ క్యారెక్టర్ అండి. వస్తుందంటారా పార్ట్ 2? డెఫినెట్లీ నెక్స్ట్ అది. సో నేను ఆఫీస్ డిస్కషన్ అప్పుడు ఫైట్లో మీరు 6 ప్యాక్ ఉంది కదండి, అది సార్ ఫైట్లో నాకు చూపించారు, ఇది సెకండ్ పార్ట్లో. ఓ అచ్చా ఓకే. సో అప్పుడే గురుగారు చెప్పారు. సో మీ 6 ప్యాక్ని ఈ పార్ట్లో ఉపయోగించుకోలేదు, సెకండ్ పార్ట్లో అయితే ఉందన్నమాట. మీ బాడీని ఉపయోగించుకోబోతున్నారు చెప్పారు గురు. ఓకే. సో ఎలాంటి మొత్తానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఓవరాల్గా ఆ మూవీలో చేయటం అనేది? అంటే రామ్ ఉన్నాడు, సో తనకు కూడా ఎనర్జెటిక్ స్టార్ అని ఒక అంటూ ఉంటారు అన్నమాట. అతను ఎనర్జెటిక్ సార్ వేరే లెవెల్ సార్. సార్ ఇప్పుడు ఒక ఫైట్ అనేది 3 days 4 days మాక్సిమం 1 week చేశారు. ఈ సినిమాకి క్లైమాక్స్ 23 days చేశారు. వేరే హీరో తట్టుకోలేకపోతారు. సో అబ్బా, సో హార్డ్ వర్క్ 100, 200, 1000% రామ్ గారు చేశారు. అండ్ స్వీట్ పర్సన్. అండ్ నేను ఒక సూపర్ స్టార్, నేను పెద్ద యాక్టర్, ఈ డజంట్ గివ్ యూ దట్ ఫీలింగ్ అట్ ఆల్, యూనో. అండ్ వెరీ హార్డ్ వర్కింగ్, గుడ్ లుకింగ్ మ్యాన్. సో మంచి ఫ్రెండ్లీ, వెరీ ఫ్రెండ్లీ, వెరీ స్వీట్, వెరీ స్వీట్, వెరీ స్వీట్. దీనికి ముందు దయాలో కూడా మీరు మినిస్టర్గా కనిపించారు, అది కూడా విలన్గా. దీనికంటే ఘోరమైన విలన్ అది. కానీ అందులో మీ ఈవెన్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎట్లా ఉంటాయి అంటే అసలు చూసేవాళ్ళు భయపడుతున్నారు అన్నట్టుంటుంది. అండ్ అది బికాజ్ ఓటీటీ ప్లాట్ఫామ్ కదా, ఆల్ ఓవర్ ఇండియా అండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ నాకు ఇంత రెస్పాన్స్ అంటే, సార్ నేను దయా చూశానండి, ఆ మొత్తం సీరియలే ఇట్స్ గ్రిప్పింగ్. అవును. మళ్ళీ అది పార్ట్ 2లో ఉంది, కానీ ఇక్కడ దీంట్లో ఏమో చనిపోతుంది అన్నట్టు చూపించారు. అదే మొత్తానికి ఎందుకు చనిపోయారు, నేను వాట్ ఆల్ ఐ డిడ్, ఆ వైఫ్ క్యారెక్టర్. సో అది, సో సెకండ్ పార్ట్ అది ఇంటెన్స్ గా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. చక్రీలో కూడా ఒక కొత్త కోణం యాక్టర్ గా అతను యాంగిల్ బయటకు వచ్చింది దాంతో. సో అదొక అంటే వెబ్ సిరీస్ లో కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. సో బట్ మీరు కూడా ఓపెన్ గా ఉన్నారు వాటికి, అంటే ఆల్రెడీ మీరు టీవీ సీరియల్స్ అవి చాలా చేశారు, ఇదివరకే రాడాన్లో కూడా చేశారు. సో వెబ్ సిరీస్ లైక్ అన్ని ఇంటర్వ్యూ చెప్పే ఒకే మాట ఏంటంటే, సార్ యాక్టర్కి ఇది కెమెరా, నేను యాక్టర్. వెదర్ ఇట్ ఇస్ టీవీ, వెదర్ ఇట్ ఇస్ వెబ్ సిరీస్, వెదర్ ఇట్ ఇస్ ఇంగ్లీష్, ఇట్ ఇస్ తమిళ్, తెలుగు, యాక్టర్ ఇస్ అన్ యాక్టర్ కదా. అండ్ ఆల్వేస్ ఐ బిలీవ్ దట్ వెదర్ ఇట్ ఇస్ టీవీ, వెదర్ ఇట్ ఇస్ వెబ్ సిరీస్, వెదర్ ఇట్ ఇస్ మూవీస్, వెదర్ ఇట్ ఇస్ ఎనీ లాంగ్వేజ్ మూవీ, నేను ఐ విల్ గివ్ 100%. ఆ క్యారెక్టర్ వాట్ ఎవర్ ఇట్ రిక్వైర్స్, ఐ విల్ గివ్ 100%. సో ఇవన్నీ ఒకటి. యానిమల్లో మీకు ఆఫర్ రావటం అనేది, అంటే దాంట్లో కూడా మీకు ట్రైలర్ కట్లో కూడా మీకు స్పేస్ ఇచ్చారు మీ క్యారెక్టర్కి.
ఫస్ట్ ఇట్స్ ఆల్ గాడ్ గిఫ్ట్ అది. ఎందుకంటే సందీప్ గారు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఫస్ట్ కాస్టింగ్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ నేను చేయాలి అనుకున్నాను. తర్వాత లేదు, బాబీ డోయల్ యంగర్ బ్రదర్గా కావాలి. ఓకే, ఫస్ట్ బాబీ డోయల్, తర్వాత ఇంకొక బ్రదర్. బాబీ డియోల్కి యంగర్ బ్రదరా? యంగర్ బ్రదర్ అది. ఓకే. సో పృథ్వీ గారు యంగర్గా సూట్ అవ్వరు, ఎల్డర్ బ్రదర్గా చేయాలి. బాబీ డోయల్ ఎల్డర్ బ్రదర్, సో వద్దు సార్ వేరే వాళ్ళు పెట్టుకుంటా అని నన్ను తీసేశారు. ఓకే ఓకే, ఫస్ట్ అలా జరిగింది. ఫస్ట్ అది డిస్కషన్ అప్పుడు ఆ సినిమా పోయింది. తర్వాత మళ్ళీ డిస్కషన్ సార్ బ్రదర్, యంగర్ బ్రదర్ ఎల్డర్ బ్రదరే కదా. ఓకే అని సందీప్ గారు నో ఐ వాంట్ పృథ్వీ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చూస్తే సందీప్ రెడ్డి, ఎవరిది? హలో సార్, ఐమ్ సందీప్ రెడ్డి. ఏ సందీప్ సార్? సార్ 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 మీరా సార్? అండ్ సార్ ఐ వాంట్ స్మాల్ ఫేవర్ ఫ్రమ్ యూ, యాక్చువల్లీ వెరీ బిగ్ ఫేవర్ సార్. నాతో ఫేవర్ ఏంటి సార్? చెప్పండి సార్. కెన్ యూ కమ్ టు బాంబే? ఎస్ సార్, ఐ కెన్ కమ్ టు బాంబే. మేబీ టుమారో, నెక్స్ట్ వీక్ ఐ కెన్ కమ్ సార్. కెన్ యూ కమ్ నౌ అని ఫోన్ పెట్టేశారండి అప్పుడు. ఏ సార్ ఐ కెన్ కమ్ అంటే సార్ టక్ కట్ చేస్తే మేనేజర్ అడిగి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళాను. అక్కడ వెళ్తే అందరికీ అక్కడ ఉన్న హిందీ వాళ్ళకి ఎవరో వాళ్ళకి నా గురించి తెలియదు. ఓకే, ఎవరు ఇది? తెలుగు యాక్టర్, చాలా తెలుగు సినిమా చేశానంట అని. అదే ఒక రకంగా అది ఫస్ట్ షాట్ పెట్టారండి. ఫస్ట్ షాట్ అంటే నేను అలా వస్తాను, మాస్క్ ఉంటుంది, మాస్క్ తీసి బాయ్ ఎక్కడ ఉన్నావురా నువ్వు అని డైలాగ్ చెప్పాలి హిందీలో. ఓకే, బాబీ డియోల్ని ఆయన ఉద్దేశించి రణబీర్ కపూర్తో. ఓకే, రైట్. ఆ ఫైట్ చూసారు కదా, మొత్తం సీక్వెన్స్, దానికి లీడ్ అది. ఓకే, వచ్చి పక్కన వచ్చి తమిళ్లో ఒక సెట్ డైరెక్టర్, ఆ డైరెక్టర్, సార్ నమస్తే సార్. ఏంటి తమిళాను? అవును సార్. సార్ ఈ మాస్క్ ఉంది కదా సార్, 2 ఉంది సార్, అది బ్రేక్ అయింది అనుకోండి, ప్రాబ్లం. అవునా, నువ్వు అక్కడ కూర్చో అన్నాను. అంటే ఇక్కడ నుంచి ఒక 10-15 feet కెమెరా అక్కడ ఉంది, లాంగ్ షాట్ పెట్టారు కదా. సో వెళ్ళి కెమెరా దగ్గర బ్లాక్ క్లాత్ పెట్టుకుని కూర్చున్నాను. సో కెమెరా గాబే ఎక్కరాదు సార్, సార్ మాస్క్ చెక్ ఎక్కడో ఉన్నారు అక్కడ అంటే ఇలా వేసారు, అప్పుడే అది వస్తుంది. ఓకే, ఇటు తీసానంటే ఇక్కడ పడిపోతుంది కదా. చూడు నువ్వు ఆ బ్లాక్ క్లాత్ తీసుకుని ఫ్రేమ్లో వచ్చావు, చంపేస్తాను. లేదు సార్ ఊరికే కూర్చున్నా, వస్తే వస్తుంది లేదంటే ఊరికే కూర్చున్నా, కూర్చోకుండా వచ్చాను ఠమ్ బాయ్ అని ఫుంపున్నా. ఆ మాస్క్ సిక్స్ వెళ్ళి అలా వాళ్ళు ఆ బ్లాక్ క్లాత్ అక్కడ ఉన్న మొత్తం అటు స్టన్ అయిపోయారు. ఓకే, తర్వాత మొత్తం డైలాగ్స్ భాయ్ కాయ తూ టమాటమి 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 ఆ 2.5 page 3 page డైలాగ్స్ ఉంది కదా, మొత్తం చెప్పేశాను. చెప్పేసి సింగిల్ స్టెచ్. ఓకే, సార్ ప్లీజ్ సే కట్ సార్. కట్ సార్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఐ నో సార్, మీరు చాలా బాగా చేశారని. ఈ షార్ట్ ఏమో మీరు వస్తారు, ఆ మాస్క్ అక్కడ దాకా సార్ అని డీటెయిల్గా ఒక యూనో హీ వాంటెడ్ టు సీ లుక్ అండ్ ఫీల్. అక్కడ నుంచి ఓకే, మీ మీద ఎవరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే అప్పుడు ఫుల్ రెస్పెక్ట్ అండి. అదే అప్పుడు తెలిసిపోయింది, తెలుగులో మీరు పెద్ద యాక్టర్ సార్, 200 films చేశారా సార్? అవునా సార్, ఫుల్ రెస్పెక్ట్. ఓకే, సో వాళ్ళ యొక్క మొత్తం మైండ్ అంతా మార్చేశారు మీరు. ఇంకోటి ఏంటంటే సార్ आपकी हिंदी बड़ी अच्छी है सर, आप हिंदी बोले तो सर हाँ यार हिंदी अच्छी है मेरी. సో వాళ్ళకి అది ఫుల్ సర్ప్రైజ్. ఓకే, సో ఇంతకీ మీకు మొదట ఏదైతే అది కాకుండా వేరే క్యారెక్టర్ అయితే ఇప్పుడు మీరు చేసింది అయితే సేమ్ క్యారెక్టర్ అండి, కానీ మరి ఎలా చేశారు? మరి ఏంటంటే అది యంగర్ బ్రదర్ అనుకున్నారు. సో వేరే ఎవరైనా యంగ్ విలన్ పెట్టుకుంటాం అనుకున్నారు. బట్ మళ్ళీ అది సినిమాలో మనకి ఏది ఉందో అది. బాబీ డియోల్ కూడా ఉన్నాడు కదా అక్కడ. బాబీ డియోల్ యంగ్ బ్రదర్, నేను ఎల్డర్ బ్రదర్, సెంటర్ లో ఒక బ్రదర్ ఉన్నారు, లాస్ట్ బ్రదర్. సో వి ఆర్ 3 brothers. ఓకే, ముగ్గురు యాక్చువల్లీ ఇట్స్ మిక్స్ ఆఫ్ ఫ్యామిలీ, యాక్షన్, లవ్. ఈ సినిమాలో యూ కెన్ ఎక్స్పెక్ట్ అన్ని, యూ కెన్ ఎక్స్పెక్ట్ దాన్ని ఎక్స్పెక్టెడ్. ఇట్స్ గ్రేట్ ఫిల్మ్. రణబీర్ కపూర్ చూసుకున్నా కానీ అతనుకున్న ఇమేజ్ వేరు ఇప్పుడు దాకా. అతను ఒక యానిమల్ గా చూపించడం అనేది షాకింగ్ కదా. అంటే నేమ్ చూడండి, నేమ్ ఎవరైనా యానిమల్ పెడతారా? అవును,
సో ఒక మనిషి యానిమల్గా ఎలా మారుతారు అనేది ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. అదే. గ్రేట్ ఫిల్మ్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్. సందీప్ రెడ్డి అంటేనే ఒక అతని సబ్జెక్ట్ అనే కూడా షాకింగ్ ఎలిమెంట్స్ తోనే ఉంటాయి అనే పేరైతే ఉంది తనకి. బట్ ఇది డిఫరెంట్. హీ హాజ్ ఎక్సీడెడ్ హిజ్, అంటే ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నారు కదా, దాన్ని ఎక్సీడ్ చేసి ఎక్కడో వెళ్ళిపోయారు. ఓకే, మీది అయిపోయింది, మీ పోర్షన్ అయిపోయింది, మొత్తం సినిమా అయిపోయింది సార్, అయిపోయింది. మొత్తం సినిమా అయిపోయింది. ఇప్పుడు December 1st రిలీజ్ అది. డబ్బింగ్ అండ్ ఏంటంటే హీస్ టేకింగ్ ఇప్పుడు హిందీలో తీసి వేరే లాంగ్వేజ్లో అది ఒక రకంగా డబ్ చేసి, సో హీ తెలుగు అంటే తెలుగు సినిమాలాగా ఉంటుంది, తమిళ అంటే తెలుగు. సో హీస్ టేకింగ్ దట్ మచ్, సో దట్స్ వై ద డిలే ఇన్ రిలీజ్. ఇప్పుడు సినిమా అది అంటే తెలుగు వర్షన్ కి కూడా మీరు డబ్బింగ్ చెప్పారా లేదా? తెలుగు, తమిళ్, హిందీ నేనే 3 లాంగ్వేజ్ కి మీరే డబ్ చేశారు. ఓకే, సూపర్. అయితే సో ఆ సినిమా తోటి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ మేము పెట్టుకోవచ్చా? పృథ్వీ అనే అంటే మీరు యాక్చువల్ ఇది మీరు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కదా, దాన్ని 100 times మల్టిప్లై చేసి ఓకే అలా వస్తుంది. పృథ్వీ ఒక యాక్టర్ గా ఇంకొక కోణంలో ఎక్స్ప్లోర్ అవ్వడానికి అవకాశం ఉంటుందా? అబ్సల్యూట్లీ సార్. అండ్